అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిరిరాజ్ ఫుడ్. నేను మీ సిరి. ఈరోజు మనం చాలా టేస్టీగా, ఈజీగా, తక్కువ ఖర్చుతో మంచి ప్రోటీన్ లడ్డూలైతే తయారు చేద్దాం. ఎప్పుడు మనం మినపగుళ్ళతోనే సున్నుండలు చేస్తూ ఉంటాం కదా! ఈరోజు పెసరపప్పు, మినపగుళ్ళు, పల్లీలతో కొత్తగా చేద్దాం. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంటుంది. దీనికోసం ముందుగా ఒక కప్పు పెసరపప్పుని శుభ్రంగా కడుక్కొని ఏదైనా కాటన్ క్లాత్ పైన కానీ ఇలా టవల్ పైన కానీ ఆరబెట్టుకోవాలి. ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు మినపగుళ్ళను కూడా శుభ్రంగా కడిగేసి ఆరబెడదాం. గ్యాస్ మీద కళాయి పెట్టుకొని ఒక కప్పు పల్లీలు వేసి పల్లీలని దోరగా వేయించుకోవాలి. మనం గ్యాస్ సిమ్లో పెట్టి వేయించామంటే పల్లీలు అనేవి అన్ని వైపులా లోపల చక్కగా వేగిపోతాయి. ఇలా వేగిన పల్లీలనైతే ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేద్దాం. మళ్ళీ అదే కళాయిలో మనం ముందు కడిగి పెట్టిన మినపగుళ్ళను వేసి మినపగుళ్ళు చక్కగా దోరగా వేగే వరకు వేయించుకోవాలి. మినపగుళ్ళు మనం కడిగాం కాబట్టి తేమగా ఉన్నాయి. తేమ పోయిన తర్వాత మంచిగా వేగిపోతాయి. పెసరపప్పు మినపగుళ్ళు అనేవి విడివిడిగానే వేయించాలి. రెండు కలిపి వేయించామంటే పెసరపప్పు అనేది త్వరగా వేగిపోతుంది. మినపగుళ్ళు అలానే ఉంటాయి. ఇప్పుడు ఇవైతే వేగిపోయినాయి కదా! ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేద్దాం. మళ్ళీ అదే కళాయిలో మనం పెసరపప్పు ఆరబెట్టాం కదా! పెసరపప్పును కూడా వేసుకొని గ్యాస్ సిమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి. ఇవి వేగడానికి ఎక్కువ టైం ఏమీ పట్టదు. తొందరగానే వేగిపోతాయి అన్నమాట. ఇలా వేగిన పెసరపప్పును కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేద్దాం. ఈ లడ్డూలని మనం బెల్లంతో తయారు చేద్దాం. పంచదారతో అయినా చేయొచ్చు. గ్యాస్ మీద కళాయి పెట్టుకొని 2 కప్పుల బెల్లం పొడి వేసి ఒక అరకప్పు నీళ్లు పోసి బెల్లాన్ని కరిగించుకోవాలి. ఈ బెల్లం పొడి అనేది కరిగితే సరిపోతుంది. ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు. బెల్లం అనేది కరిగిపోయింది కదా! దీన్ని దించి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఇలా మసాలా మిక్సీ జార్ తీసుకున్నామంటే మనం వేసే పప్పులు అనేవి మెత్తగా అవుతాయి అన్నమాట. మిక్సీ జార్లో మినపగుళ్ళను వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా అయిన మినపగుళ్ళ పొడిని ఒక ప్లేట్లో పోసేసి ఇప్పుడు పెసరపప్పు వేసి పెసరపప్పును కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మనం ఎంత మెత్తగా అవ్వాలి అనుకున్నా కానీ కొంచెం బరకగానే వస్తుంది పొడి అనేది. ఇలా నలిగిన పెసరపప్పు పొడిని కూడా మనం ముందు పట్టిన మినపగుళ్ళ పొడి ప్లేట్లో వేసేసి అదే మిక్సీ జార్లో మనం వేయించి పెట్టుకున్న పల్లీలు వేసి పల్లీలని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. మన ఛానల్లో ఇంకా హెల్తీగా, ఈజీగా చేసేలా స్వీట్స్, స్నాక్స్ ఉన్నాయి. కుదిరితే ఒక్కసారి చూడండి. వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పెసరపప్పు, మినపగుళ్ళ పొడిలో మనం పట్టిన పల్లి పొడి కూడా వేసేసి గ్యాస్ మీద కళాయి పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యి వేసి ఈ పొడిని వేసి గ్యాస్ సిమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు చూస్తే పిండి అనేది కొంచెం ఉండలుగా ఉంది కదా! మనం ఇలా గ్యాస్ సిమ్లో పెట్టి వేపుతూ ఉన్నామంటే రవ్వ రవ్వలాగా తయారవుతుంది. ఇలా అయినప్పుడు మనం కరిగించి పెట్టుకున్న బెల్లం సిరప్ను వేసి ఉండలేమీ కట్టకుండా కలుపుకోవాలి. ఈ లడ్డూని రోజుకొకటి తిన్నారంటే మన శరీరానికి కావాల్సిన పోషణ చక్కగా అందుతుంది. చిన్నపిల్లల్లో అయితే మంచిగా ఎదుగుదల ఉంటుంది. చాలా తక్కువ ఖర్చుతో మంచి ప్రోటీన్ లడ్డూనైతే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇలా కలుపుతూ ఉన్నామంటే స్వీట్ అనేది ప్యాన్ నుంచి త్వరగానే సపరేట్ అయిపోతుంది. దగ్గరగా ఉడికిపోతుంది. ఇలా స్వీట్ అనేది దగ్గరగా వచ్చిన తర్వాత ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని ఈ మిశ్రమం వేసి చక్కగా సర్దుకొని చల్లారిన తర్వాత పీసెస్లా కట్ చేసుకోవచ్చు. రోజుకొక పీస్ ఇచ్చినా కానీ పిల్లలు చక్కగా ఇష్టంగా తినేస్తారు. ఇప్పుడు ఇదైతే దగ్గరికి వచ్చేసింది కదా! దించి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టామంటే మనం చెయ్యి పట్టుకోగలిగే అంతలా చల్లారుతుంది. అప్పుడు చిన్న చిన్న లడ్డూల్లా చేసుకోవడమే. ఒక 15 రోజులు ఈ స్వీట్ తిని చూడండి. హెయిర్‌లో కూడా మంచి గ్రోత్ ఉంటుంది. అలానే బయట పెట్టినా కానీ ఫ్రిడ్జ్‌లో పెట్టకుండా బయట పెట్టినా వారం 10 రోజులు నిలువ ఉంటాయన్నమాట. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. కుదిరితే ఒకసారి చూడండి. రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బై బై ఫ్రెండ్స్.